రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు వరాల జల్లు కురిసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అయితే భారీగా ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా వ్యవహరిస్తోంది. గడువు ముగిసిపోతున్న అనేక పెండింగ్ ప్రాజెక్టులకు కూడా గడువు పొడిగింపునిచ్చి భారీ ఊరటను ఇచ్చింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలజీవన్ మిషన్ అమలుకు కేంద్రం ఇప్పుడు గడువును పొడిగించింది. ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందించాలన్నటువంటి తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పడకేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం గత 18 నెలలుగా కష్టపడుతోంది. కేంద్రం ఈ పథకానికి 27,000 కోట్ల రూపాయల పన్నులకు అనుమతులు ఇచ్చినా గత ఏళ్లలో కేవలం 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. రాష్ట్ర వాటా నిధులు సకాలంలో సమకూర్చకపోగా నిధుల లభ్యత లేకపోవడంతో జలజీవన్ మిషన్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాల నుండి అన్ని కాలాలలోనూ తాగునీరు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని సుమారు 84,500 కోట్లతో డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపింది. 2024-25 సంవత్సరంలోనే ముగిసిపోయిన ఈ పథకం గడువును పొడిగించాలని ఏపీ కేంద్రాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం 2028 వరకు పథకం గడువుకు పొడిగించి భారీ ఊరటను లభించింది. ఈ గడువు పెంపు వల్ల రాష్ట్రంలోని పెండింగ్‌లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం ఏపీకి ఇప్పుడు లభించింది. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి కూడా రాష్ట్రానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం గడువు పొడిగింపుతో 27,000 కోట్ల రూపాయల తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తోంది. అలాగే ఈ ప్రాజెక్టులో రాష్ట్ర వాటా కూడా ఉన్న నేపథ్యంలో రాష్ట్రం జాతీయ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు గురించి 10,000 కోట్ల రూపాయల రుణం తీసుకొని మరో 3,000 కోట్ల రూపాయలను కలిపి మొత్తం 13,000 కోట్ల రూపాయలను కేటాయించాలని నిర్ణయించింది. మొత్తంగా కేంద్రం అందిస్తున్న ఈ పథకాన్ని 2028లోగా పూర్తి చేయాల్సిన ప్రభుత్వము గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్లు అందించడం లక్ష్యంగా ఈ మిషన్ పైన ఫోకస్ చేస్తుంది.